హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దుర్గా వ్లాగ్స్ అండ్ గార్డెన్స్. నేను మీ కనకలక్ష్మిని. ఈరోజు ఏం చేసి చూపిస్తున్నానంటే ఎంతో గుమగుమలాడే మసాలా అండి. నాన్ వెజ్, వెజ్ దేంట్లోకైనా బిర్యానీ అన్నిటిలో వేసుకొచ్చండి. ఈ మసాలా ఎలా తయారీ విధానం చూపిస్తాను చూడండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు ధనియాలండి, కప్పు ధనియాలు వేసుకున్నాను. అదే కప్పుతో కప్పు సగం జీలకర్ర. మీరు పెద్ద కప్పుతో తీసుకుంటే దాంతో కొలతండి, చిన్న కప్పుతో అయితే అలా కొలత. అవి సిమ్లో పెట్టి వేయించుకోవాలని, మనం హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి, అస్సలు మసాలా బాగోదు, పేపర్ చీదొచ్చేస్తుంది. అలాగా సిమ్లో పెట్టండి, మనం తొందరపడకుండా అలాగా వేపుకోవాలి. చూడండి వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో దింపేసి పళ్ళులో వేసుకోవాలండి, చల్లారితే. తర్వాత పావంతు అండి, అరసగం జీలకర్ర వేసాం కదా, దాంట్లో పావంతు లాలిక్కాయలు, పావంతు లవంగ మొగ్గలు, పావంతు చెక్క, పావంతు అనాస పువ్వు ఒక కప్పులో వేసానండి నేను. ఎందుకంటే మనం మూకుడి వేడెక్కిపోయింది కదా, ఏళ్ళలో వేసామంటే ముందు ఏమో మాడిపోతాయి, వెనకాల ఏగవో, అందుకనేసి ఒక కప్పులో వేసి మూకుట్లో వేసాను నేను. మనం దలసరిగా ఉన్న మూకుడు పెట్టుకోవాలండి. పలసిన దాంట్లో అయితే మూకుడు మాడిపోయి ఇవి కూడా మాడిపోతాయి. తర్వాత నల్ల మొగ్గలు ఉంటాయి కదండి, మరాఠీ మొగ్గలు, అవి ఒక 4 వేసాను. తర్వాత పావంతు గసగసాలు, ఇవి వేగిపోయిన తర్వాత గసగసాలు వేసుకోవాలండి, లేకపోతే అసలు మాడిపోతాయి. ఎందుకంటే గసగసాలు ఉత్తినే వేగిపోతాయండి, ఎందుకంటే జాగ్రత్తగా వేపుకోవాలి గసగసాలు. అవి కూడా ఉంపేసాను పళ్ళులో. ఉంపేసి తర్వాత మళ్ళీ ఏం వేస్తున్నాను చూడండి. పావంతులో సగం అండి, పావంతులో మళ్ళీ సగం సాజీర, సగం సోంపు, తర్వాత కొద్దిగా వాము, తర్వాత ఒక 8 మిరియాలు, 2 చిన్న సొంటి కొమ్ము ముక్కలండి, 4 ఎండుమిరపకాయలు వేసి వేగించుకోవాలి. తర్వాత మనం అదండి జాపత్రి కూడా ఉంటుంది, కానీ వేసుకొచ్చండి. నేనైతే ఇంట్లో లేదనేసి వేయలేదు. జాపత్రి కూడా వేసుకోవచ్చు. అవి వేగిపోయినాయి కదా, వేగిపోయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. 2 టిప్పుల కింద పెట్టానండి, ఒక టిప్పు కింద అయితే ఎక్కువ పైకి వచ్చేస్తుందని ఇంకా బాపతగా ఆడుకోవాలి. ఆడుకుని 2 వాయిలు కూడా అలాగే వేసుకోవాలి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగా ఇంట్లో మనం మసాలాలు ఆడుకుంటే అండి ఏ కూరల్లోకైనా బాగుంటుందండి మసాలా. బిర్యానీ కానీ, వెజ్ కానీ, నాన్ వెజ్ కానీ దేంట్లో అయినా వేసుకోవచ్చు, బాగుంటుందండి. ఇలాగ ఆడిపెట్టుకున్నాం అనుకో మనకి ఏమీ ఇబ్బంది ఉండదు కదా. ఏదైనా అడవడగా చేసుకున్నప్పుడు మనకు మసాలా ఆడిపెట్టుకుంటే ఇంట్లో ఏ కూర అయినా చేసుకోవడానికి బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో మసాలా. ఇలాగ మూత ఎడితేనే వాసన వచ్చేస్తుంది. ఇంతేనండి, బాయ్ అండి.